ఈరోజు సోషల్ మీడియా అదేవిధంగా యూట్యూబర్స్ పెరిగిన తర్వాత ప్రధానంగా కొన్ని కామెంట్స్ అంటే వక్రీకరించడం కావచ్చు, దాన్ని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా దాన్ని వక్రీకరించడం కావచ్చు, అనేక రకాల వివాదాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వివాదాల్లో పూర్తి సారాంశం అది కట్ చేయకుండా కొద్దిగా బిట్స్గా కట్ చేసి ప్లే చేయటం వల్ల దాంట్లో ఉన్నటువంటి సారాంశం జనాలకు చేరకుండా ఒక వక్రభాష్యంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అనేక సందర్భాల్లో అనేక వీడియోలు కూడా ఒక వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే క్రమంలో ఇప్పుడు రాజమండ్రిలో జరిగినటువంటి తెలుగు మహాసభల సందర్భంగా ఈ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నట్టుగా చెప్పవచ్చు. దాని మీద సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు, అదేవిధంగా ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరుగుతుంది. కానీ దానికి సంబంధించి అసలు ఎలాంటి ఉద్దేశం ఉంది, దాని పరమార్థం ఏంటి, గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటనే దాని మీద ప్రధానంగా జనాలకు వెళ్ళట్లేదు. కానీ అతను చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకం మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఒక నెగిటివ్ కోణంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఆ నెగిటివ్గా అసలు ఆ ఉద్దేశంతో కామెంట్ చేశారా, లేకపోతే ఎలాంటి అంశాన్ని చెప్పాలనుకుంటున్నారు అంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి అంటే ఉపాధ్యాయులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు చేస్తున్నటువంటి పనుల మీద ఆయన చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అన్న దాని మీద ప్రధానంగా వదిలేసి ప్రధానంగా ఏదైతే నెగిటివ్ కామెంట్ చేశాడో అంటే మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి చేసినటువంటి కామెంట్స్ మాత్రమే బయటికి వైరల్ అవుతా ఉన్నాయి. మిగతా అంశాలు ఏవి కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన ఉద్దేశం పక్కన పెట్టి అసలు ఏది చేశాడు అంటే పిల్లలకి మధ్యాహ్న భోజనం అవసరమా, లేకపోతే గుడ్డు పెట్టాలా, లేకపోతే గాడిద గుడ్డు పెట్టాలా అని చేసినటువంటి కామెంట్స్ మాత్రం బయట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అనేక ప్రజా సంఘాల నుంచి కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యాప్తంగా గరికపాటి మీద అనేక రకాలుగా దుమారం అదేవిధంగా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వాస్తవానికి గరికపాటి ఆ రోజున అంటే ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి, దాని మీద నెగిటివ్గా వెళ్తున్నటువంటి కామెంట్స్ ఏంటి అనే అంశాలని మనతో పాటు డిబేట్ చేయడానికి గెస్ట్లు కూడా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు గెస్ట్ చూసినట్టయితే ఈరోజు మనతో పాటు సద్గురు శివానంద మహారాజ్ గారు ఉన్నారు. మహారాజ్ గారు, శివానంద మహారాజ్ గారు లైన్లో వేచి ఉండండి. ఫోన్ లైన్ ఇంకా కలవనట్టుంది. ప్రధానంగా సద్గురు డాక్టర్ శివానంద మహారాజ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నట్టుంది, ఆయనతో మాట్లాడదాం. మహారాజ్ గారు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి గరికపాటి చేసినటువంటి కామెంట్స్ ఒకసారి చూసినట్టయితే మనం ఆయన చేసినటువంటి అంటే మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి అంశంలో ఆయన ప్రధానంగా పిల్లలకి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నారు. దాంట్లో పెడుతున్నటువంటి ప్రధానంగా చేసినటువంటి కామెంట్స్ గుడ్డు పెట్టడం కావచ్చు, మధ్యాహ్న భోజనంలో ఆ గుడ్డు లెక్కేయడానికి ఉపాధ్యాయులకు టైం సరిపోతుంది, మిగతా పాఠాలు చెప్పడానికి సరిపోవట్లేదు, అసలు పాఠాల కోసం వస్తున్నారా విద్యార్థులు భోజనాల కోసం వస్తున్నారా, ఇలాంటి సౌకర్యాలు అవసరమా, చదువుకునే విద్యార్థులకు ఇలాంటి సౌకర్యాలు అవసరమా, చదువు మాత్రం చెప్పాలి కానీ ఇలాంటి ఏంటి అని ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి రావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాలను విమర్శలు చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ కామెంట్స్ మీద సోషల్ మీడియా వేదికగా అనేక రకాల విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మాట్లాడటానికి మనతో పాటు గెస్ట్లు ఉన్నారు. ప్రధానంగా ఈరోజు గెస్ట్ చూసినట్టయితే ఇంకోటి ప్రధానంగా ఈ డిబేట్లో వెళ్లే ముందు గరికపాటి నరసింహరావు గారు ఏమన్నారు అసలు ప్రవచనాలకు సంబంధించినటువంటి అంశంలో నరసింహరావు గారు అన్నటువంటి బయట ఒకసారి రిప్లై చేయండి. ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల, భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుగుడ్డు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మ కాలిపోయి, చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా?
చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో.